ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బంగ్లాదేశ్ మహిళల జట్టు కెప్టెన్ తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతుంది. మహిళా వరల్డ్ కప్లో పాకిస్తాన్ టీం కంటే కొంచెం బెటర్గా కనిపించిన బంగ్లాదేశ్ మహిళల జట్టు ఇప్పుడు వివాదంలో ఇరుక్కుంది. అందుకు ప్రధాన కారణం ఆ టీం కెప్టెనే అని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కెప్టెన్ నిగర్ సుల్తానా జోటీపై సీనియర్ మాజీ పేసర్ జహనారా ఆలం సంచలనమైనటువంటి కామెంట్లు చేసింది, ఆరోపణలు చేసింది. జూనియర్ ప్లేయర్లను కెప్టెన్ శారీరకంగా హింసిస్తోందని, చితకబాదుతోందని ఆమె ఆరోపించడం ఇప్పుడు కలకలం రేపుతోంది. జట్టులో పక్షపాతం, అనారోగ్యకరమైన వాతావరణం కూడా ఉందని ఆమె చేసినటువంటి విమర్శలు బంగ్లా మహిళా క్రికెట్ను సంక్షోభంలోకి నెట్టినటువంటి పరిస్థితుంది. మీరు విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నారు. ఆ కెప్టెన్ ఆమె వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే, ఆమె జూనియర్స్ ఉంటారు కదా, ఆటకి కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, 1-2 సంవత్సరాల్లో వచ్చిన వాళ్ళు, వాళ్ళని చాలా తీవ్రంగా హింసించే పరిస్థితి ఉందంట. జహనారా ఆలం ఆరోపణల ప్రకారం కెప్టెన్ నిగర్ సుల్తానా జూనియర్ క్రీడాకారుల మీద తరచూ చేయి చేసుకునేదంట. నిగర్ తన జూనియర్లను విపరీతంగా కొట్టేది. ప్రపంచ కప్ సమయంలో కూడా కొందరు ప్లేయర్లు నాతో ఈ విషయం చెప్పి బాధపడ్డట్టుగా ఆలం ఆరోపించింది. ఇదే విషయంపై నిగర్తో మాట్లాడినా ఫలితం లేదంటూ ఆమె వాపోయినటువంటి పరిస్థితుంది. పైగా దుబాయ్ పర్యటనలో అయితే ఏకంగా తన రూమ్కి పిలిపించుకొని మరీ జూనియర్లను కొట్టింది. అయితే దాడి చేయడంతోనే ఆమె ఆగలేదని, శారీరక దాడితో పాటు జట్టులో తీవ్రమైనటువంటి ఒక పక్షపాతం ఉంది. అంటే తను చెప్పినట్టు వినేవాళ్ళు, తనకి ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళు, తాను ఏది చెప్పినా ఎస్ అనేవాళ్ళు అట్లా ఉంటారు కదా, అట్లానో లేకపోతే తనకు ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళ మీద ఎక్కువ అభిమానం చూపిస్తూ, వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఇలాంటి పక్షపాతం ఆమె చూపించేదంట. అంతర్గతంగా చాలా రాజకీయాలు నడిపించిందని కూడా ఆమె ఆరోపించింది. ఇలా బాధితులు చాలామంది ఉన్నారు జూనియర్సు. ఆ జాబితాలో నేను ఒక్కదాన్నే లేనని చెప్తున్నాను. లేదంటే నేను కూడా ఆ బాధకు గురయ్యేదాన్ని. నేను లేను కానీ నా తోటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో జూనియర్స్ కొంతమంది, వాళ్ళని చాలా 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 బాధ పెట్టిందని కూడా ఆమె చెప్తా ఉంది. దాదాపు అందరూ బాధితులనంట. 2021 నుంచే నాతో పాటు మరికొందరు సీనియర్లను పక్కన పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. జట్టులో కొందరికి మాత్రమే ప్రాధాన్యత దక్కుతోందని ఆమె వ్యాఖ్యానించడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టులో అంతర్గత గొడవలు జరుగుతున్నాయనడానికి అర్థం పడుతుంది. పరిస్థితులు ఇంత భయంకరంగా ఉంటే ఆ జట్టు ఇంకెప్పుడు కరెక్ట్గా ఆడుతుంది? ఒక టీమ్గా ఏర్పడి ఎట్లా ముందుకు పోతుంది? ఎట్లా విజయాలు నమోదు చేస్తుంది? ఎట్లా కప్పు కొట్టి స్థాయికి వెళ్తుంది? కాబట్టి ఆ జట్టును ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆ కెప్టెన్ని సరైన దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కెప్టెనే సరిగా లేకపోతే ఇక జట్టు ఏం ఆడుతుంది అనేది కూడా దీని అర్థం అనమాట. ఇవన్నీ విషయాలు ఇప్పుడు ఆమె చెప్పడంలోనే బయటకు వచ్చాయి. చెప్పకముందు అంత ప్లెయిన్గా కనిపిస్తుంది, అంత బాగుంటుంది అనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్ళి చూస్తే, ఈ ఆరోపణలు తరిచి చూస్తే నిజమే అని చెప్పి కొంతమంది జూనియర్స్ కూడా ఇప్పుడిప్పుడే నోరు విప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే జూనియర్స్ని ఏ విధంగా అణగదొక్కేది, నేను చెప్పినట్టు వినకపోతే నీకు అవకాశాలు ఉండవు, నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు ఉండవు, కొంతమందిని రూమ్కి పిలిచి కొట్టేదంటే, శారీరక హింసకు కూడా గురి చేసిందంటే, చాలామంది జూనియర్సు వాళ్ళ బాధను పంటి బిగువన భరించి ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇవి కూడా ఒక మహిళ కదా, మహిళ కెప్టెన్ అయ్యుండి ఇంత దారుణంగా ప్రవర్తించాలా? నెక్స్ట్ వాళ్ళ క్రికెట్ బోర్డు యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉందంట. ముందుగా ప్రక్షాళన చేసి మీ మీద చర్యలు తీసుకుంటే ఆ జట్టు కొద్దిగా బాగుపడుతుందని చెప్పి చర్చ వినిపిస్తోంది.